నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి మన ఎపిసోడ్లో మెదడు బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక చికిత్సా విధానాల గురించి తెలియజేసేందుకు మనతో ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి న్యూరాలజిస్ట్ డాక్టర్ జీవీఎస్ చౌదరి గారు. మరి వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్లో సమస్యలు వస్తూ ఉంటాయి కదా తరచూ. ఈ సమస్యలు ఎందువల్ల వస్తాయి? ఇది రావడానికి గల కారణాలు ఏంటండి అసలు? అంటే ఇప్పుడు బ్రెయిన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి. దీంట్లో స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్త ప్రసరణ తగ్గటం వలన వచ్చే సిమ్టమ్స్ని కానీ, లేకపోతే రక్తనాళం రప్చర్ అవటం వల్ల వచ్చే సిమ్టమ్స్ని కానీ మనం స్ట్రోక్ అంటాం. రక్తనాళంలో రక్త ప్రసరణ తగ్గటం వలన వచ్చేదేమో ఇస్కెమిక్ స్ట్రోక్ అంటామండి. రక్తనాళం రప్చర్ అవటం వలన వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో 100కి 300 మందికి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ తగ్గటం వలన వస్తుంది. కొంతమందికి కంటే కొద్ది తక్కువ మందికి ఆ స్ట్రోక్స్లో రక్తనాళం రప్చర్ అవటం వలన వస్తుందండి. 3 రకాల బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి మీరు చెప్పారు. అసలు ఎన్ని రకాలుగా ఉంటాయండి ఈ బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు? సో ఈ స్ట్రోక్స్లో కొద్దిమందికి ఆర్టీరియల్ స్ట్రోక్, వీనస్ స్ట్రోక్ అని కూడా ఉంటుంది. ఆర్టీరియల్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ తగ్గటం వలన కానీ, రక్తనాళం రప్చర్ అవటం వలన కానీ రావచ్చు. అట్లాగే కొద్దిమందికి వీనస్ ఇన్ఫాక్స్ అంటే వెయిన్స్ బ్లాక్ అవటం వలన కూడా, ఎస్పెషలీ లేడీస్లో అది ఎక్కువగా ఉంటుంది. లేకపోతే రక్తంలో ఏమైనా దోషం ఉంటే కూడా వెయిన్స్ బ్లాక్ అవటం వలన కూడా జరగవచ్చు. సో దీంట్లో సిమ్టమ్స్ వాళ్ళ యొక్క ఏ భాగం అయితే దెబ్బతిన్నదో లేకపోతే ఏ భాగంలో అయితే కనుక ఎఫెక్ట్ చూపిస్తుందో దాన్ని బట్టి సిమ్టమ్స్ రావచ్చు. ఉదాహరణకి మాట ముద్దుగా రావచ్చు, ఒక చెయ్యి కాలు తిమ్మిరిలాగా కానీ, బలం తగ్గటం కానీ రావచ్చు, లేదంటే కళ్ళు తిరగటం కానీ, లేదా తూలుడు కానీ, లేకపోతే మతిమరుపులాగా కూడా రావచ్చండి సిమ్టమ్స్. అంటే కొంతమందికి తల పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ లక్షణాలు ఏ విధంగా చూడాలండి? అంటే తల పట్టేయటం అనే సిమ్టమ్స్ చాలా రకాలుగా, చాలా కారణాలు మనం రావచ్చు. అంటే తల పట్టేయటం అంటే తల బరువుగా కానీ, సో దాంతోపాటు స్ట్రోక్స్లో రావచ్చు, అట్లాగే మైగ్రేన్ అని చెప్పి వాటిలో రావచ్చు. ఒకసారి బీపీ ఎక్కువ అవటం వలన కూడా స్ట్రోక్ లేకుండా కూడా తలపట్టేయటం లాంటి సిమ్టమ్స్ రావచ్చు. తలపట్టేయటం అనేది చాలా కారణాల మూలాన రావచ్చు. దాంట్లో కామన్గా మైగ్రేన్ మూలాన కానీ, టెన్షన్ హెడేక్ అంటారు, టెన్షన్ ఎక్కువ ఉండటం మూలాన కానీ, లేకపోతే స్ట్రోక్స్ మూలాన కానీ, లేకపోతే కనుక బీపీ ఎక్కువ ఉండటం మూలాన కూడా రావచ్చు. మరి డాక్టర్ గారు, కొద్దిమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఒక 5-10 మినిట్స్లో తగ్గిపోతూ ఉంటుంది. మరి దీన్ని ఏమనాలి, ఎలా చూస్తారండి అసలు? అంటే కొద్దిమందికి రక్త ప్రసరణ తగ్గటం మూలాన స్ట్రోక్ వస్తుంది. అది ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఆ ఇస్కెమిక్ స్ట్రోక్ 24 గంటల లోపల కనుక తగ్గిపోతే కనుక వాళ్ళకి పర్మనెంట్ డ్యామేజ్ ఉండకపోవచ్చు. తగ్గకుండా కూడా కొద్దిమందికి డ్యామేజ్ వచ్చి బ్రెయిన్లో కొంత ఎఫెక్ట్ అవ్వచ్చు. సో రక్త ప్రసరణ తగ్గి వెంటనే ఒక ఎక్కువ శాతం మందికి ఒక 5-10 నిమిషాల్లో రికవర్ అయిపోవచ్చు, లేకపోతే ఒక గంటలో రికవర్ అయిపోవచ్చు. సో జనరల్గా 24 గంటల లోపల రికవర్ అయిపోయి వాళ్ళకి ఏమీ బలం తగ్గకుండా ఉంటే కనుక, అట్లాగే స్కానింగ్లో కూడా ఏమీ లేకపోతే దాన్ని ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం. ఆ టీఏఏని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే పెద్ద స్ట్రోక్ ఎంత ఇంపార్టెంటో టీఏఏ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టీఏఏ అనేది వచ్చిన వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్లు. అంటే వచ్చింది, మళ్ళీ పెద్ద స్ట్రోక్ రాకుండా వాళ్ళు మామూలు స్ట్రోక్ వచ్చినప్పుడు ఇది మినీ స్ట్రోక్ అంటాము, అది పెద్ద స్ట్రోక్ మామూలుగా. ఆ పెద్ద స్ట్రోక్లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ దీనికి కూడా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. అంతే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి, అంతే సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి, అంతే సీరియస్గా ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే వేళల్లో 100కి 30 మందికి ఒకసారి టీఏఏ వచ్చిన వాళ్ళకి మళ్ళీ పెద్ద స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటంటే రికవర్ అయిపోయినంత మాత్రాన మళ్ళీ రాదు అనేది ఏం లేదు. ఒకసారి టీఏఏ వస్తే కనుక దాన్ని మనం ఒక అవకాశంగా భావించి తొందరగా దాన్ని ఇన్వెస్టిగేషన్, డైరెక్ట్గా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకంటే టీఏఏ వచ్చిన వాళ్ళకి ఒక అవకాశం ఉన్నట్టు ఉంటుంది, గ్యాప్. సో దాన్ని మనం డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. సో
బై డెఫినేషన్ 24 గంటలు తగ్గిపోవాలన్నా కూడా ఎక్కువ శాతం మందికి గంటలోనే తగ్గిపోతూ ఉంటుంది ఈ సిమ్టమ్స్ అన్నీ. ఒక వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డారు అని చెప్పేసి నిర్ధారించేందుకు ఎలాంటి టెస్టులు నిర్వహిస్తారండి? జనరల్గా ఒక పేషెంట్ ఫస్ట్ రాగానే వచ్చిన వెంటనే మనం క్లినికల్గా స్పృహలో ఉంటే కనుక కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాయి. అంటే మాట ముద్దగా వచ్చిందా, కాలు చెయ్యి ఏమన్నా బలం తగ్గిందా, లేకపోతే కాలు చేయి తిమ్మిరి వచ్చిందా, లేకపోతే కంట్లో చూపు తగ్గిందా, మాట తేడా వచ్చిందా, ఇలాంటి సిమ్టమ్స్ అడుగుతాం. సో అడిగిన తర్వాత దానికి ఇమీడియట్గా బీపీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ, అంటే ఎంఆర్ఐ మోర్ అడ్వాన్స్డ్. సో సిటీ స్కాన్ అయితే కనుక మనకి తొందరగా అయిపోతుంది, దాంతో కొన్ని మనం స్ట్రోక్స్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఒక్కోసారి సిటీ స్కాను అంటే రక్త ప్రసరణ తగ్గటం మూలాన అయితే కనుక వెంటనే సిటీ స్కాన్ చేసినప్పుడు ఒక్కోసారి ఇమీడియట్ కొన్ని గంటల్లోనైతే కనుక పికప్ చేయకపోవచ్చు. సో అప్పుడు మనం ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తాము. ఎంఆర్ఐతో కొద్దిగా ఫాస్ట్గా పికప్ అవుతుంది. అదే రక్తనాళం రప్చర్ అయితే కనుక వచ్చే స్ట్రోక్ అయితే సిటీ స్కాన్లో కూడా పికప్ అవ్వచ్చు. అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలా చిన్న వయసు వారికి కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. మరి జనరల్గా ఏ వయసు వారికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి? అంటే ఈ స్ట్రోక్ అనేది ఏ వయసు వారికైనా రావచ్చండి. ఏ వయసులో వారికైనా కారణాల మూలన ఆ వయసుని బట్టి ఏ కారణం అనేది మనం దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటూ ఉండాలి. రక్త ప్రసరణ తగ్గటం కానీ రప్చర్ అవటం మూలాన కానీ వచ్చే సమస్యలు అయితే కనుక ఎక్కువ మందికి వయసు పెరుగుతున్న కొద్దికి రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సో 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. 60 సంవత్సరాలు ఎక్కువ మందికి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో 100కి 300 మందికి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు 65 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి వస్తుంది. 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి 10 సంవత్సరాలకి ఆ రిస్క్ డబుల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని వయసు పెరిగే కొద్దికి రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ స్ట్రోక్ రిస్క్ పెరగటానికి ఇంకొక కారణం ఏంటంటే, ఒకటి ఏజ్డ్ పాపులేషన్. అంటే మనం జాగ్రత్తలు తీసుకోవటం వలన మనిషి లైఫ్ స్పాన్ పెరిగే కొద్దికి మిగతా ఇప్పుడు ఇదివరకు హార్ట్ అటాక్లు లాంటి ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్లో నుంచి ఇప్పుడు మనం తొందరగా సేవ్ చేయగలుగుతున్నాం. అట్లాగే క్యాన్సర్ లాంటివి వచ్చినా కూడా వాళ్ళకి ఆధునిక ట్రీట్మెంట్తో మనం డెఫినెట్గా దాన్ని ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం. సో లైఫ్ స్పాన్ పెరిగే కొద్దికి ఆ స్ట్రోక్ బారిన పడేవారు శాతం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతోపాటు చిన్నవాళ్ళకి రావటానికి కారణాలు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే స్మోకింగ్ అని, ఆల్కహాల్ అని, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకుండా కంటిన్యూస్గా కూర్చుని పని చేయటం మూలాన కానీ, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం మూలాన, సో ఒబేసిటీ వెయిట్ గెయిన్ అవటం, సో తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అంటే సాల్ట్ ఎక్కువ ఉన్నాయి తినటం మూలాన, సో దాని వలన బీపీ అది పెరగటం, వెయిట్ ఎక్కువ పెరగటం వలన బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, అది పెరిగినప్పుడు షుగర్లు అలాంటి రిస్క్, కొలెస్ట్రాల్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ పెరగటం వలన, ప్లస్ ఈ కాంపిటేటివ్ వరల్డ్ స్ట్రెస్ మూలాన కూడా ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాడ్ అవటం వలన చిన్న వయసులోనే స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. హెల్త్ ప్లస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.